మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే శ్రీరాంపూర్ మందమరి సింగరేణి ఏరియాలోని పలు భూగర్భ గనులు ఓపెన్ కాస్ట్లను ఆకస్మిక తనిఖీ చేసి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు సింగరేణి సీఎండీ బలరాం నాయక్. గనుల్లో అధికారులు తీసుకుంటున్న రక్షణ చర్యలపై ఆరా తీశారు సీఎండీ. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రోజుకు 2,40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉందని, కార్మికులపైనే సింగరేణి సంస్థ మనుగడ ఆధారపడి ఉన్నదని అన్నారు. కార్మికులు నిర్దేశిత లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలను పూర్తి చేసినప్పుడే సింగరేణి సంస్థ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ మందమరి ఏరియాల జీఎంలతో పాటు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా వేమన్పల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల ముసుగులో బెదిరింపులకు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు 7 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 90,000 నగదు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విలేకరుల పేరుతో బెదిరింపులకు కనుక పాల్పడినట్టయితే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలో శ్రీ నరనారాయణ స్వామి దేవాలయ 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుక్యా జాన్సన్ నాయక్. కొమ్రమి మాసోబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్లో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర 2వ రోజు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈరోజు స్వామివారి రథోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి దంపతులు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.